మనం ఎన్నో చూస్తాం, దేశ రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చూసాం. చూసి దాని మీద జరిగిన పరిణామాలు కూడా మనం చూసాం. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కానీ, లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నప్పుడు ఆయన పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఆయన తండ్రి గారు ఉన్న పార్టీ మీద చేసిన పోరాటం కానీ, ఈ మధ్యకాలంలో జరిగిన సీక్వెన్స్ కానీ ఈయన కొత్త బంధం మొదలెట్టాడు. ఈయన ఏమనుకుంటున్నాడో అర్థం అవట్లేదు. ఏమంటే మళ్ళీ ఇంకో 40 గంటల్లో మళ్ళీ ముందు వస్తాను, మీ ముందుకు వస్తాను, మళ్ళీ ఏం వస్తావు, ముందుకు వస్తావు, ఏంటి వస్తావు, వచ్చి ఏం చేస్తావు, ఇప్పుడు ఏం చేసావు? ఎవరంటే మంత్రులు వచ్చి ఆ రోజు ఈ రకంగా అధికారులు ఉన్నప్పుడు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి ఈ రకంగా మాట్లాడారు అని వెనక ముందు అవి కట్ చేసి ఆయనకి ఏదైతే ఒక వాక్యం ఆ వాక్యాన్ని వచ్చి పెడతాడు ఆయన అందంగా. ఇలాంటి లాజిక్లు, ఇలాంటి మ్యాజిక్లకి ఈయన పేటెంట్. అందరికి తెలుసు, రాష్ట్ర భారతదేశం అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లే. మొన్నే ఆయన ఎవరు ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా చెప్పాడు ఏమని, చంద్రబాబు యూఎన్ త్రో లీడర్ అని చెప్పి ఉపయోగించుకుంటాడు, పంపించేస్తాడు అని. రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఈయన అటువంటి నాలుడి పేటెంట్, ఈయన పేటెంట్. ఆయన వచ్చి అంటాడు ఇవాళ పెద్ద పేపర్లో వచ్చి ఇవాళ వెనక్కి తోకముడిచేది. ఏంటి తోకముడ్డం? ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏదైతే మాట ఇస్తే పని చేయాలనే రీతిలో ఆ నేపథ్యంతో, ఆ పట్టుదలతో ఉన్నది వైఎస్ఆర్సీ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో పుట్టింది ఈ పార్టీ. ఆయన ఎలా అయితే ఆ రోజు ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఏ కార్యక్రమాలు చేశాడో, ఈ ప్రజా ఉదయాల్లో ఏ రకంగా చిరస్థాయిగా ఆయన స్థానాన్ని సంపాదించాడో, ఆ రకంగా ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కార్యక్రమం చేసి వస్తున్నాడు. అది పేటెంట్ అయ్యారు ఈ వాళ్ళు. ఏదైనా మాట చెప్తే మాట మీద నిలబడతారా అని. నీ జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఒకసారి. మళ్ళీ మీకు తెలుసు ఆయన బుద్ధి. ఒక్కసారి ఏ మాట మీద నిలబడ్డా, ఏ మాట నేను చెప్పిన మాట ఆయన నెరవేర్చాడా చెప్పండి. వైసీపీ పార్టీ కంటే కరెంటు వస్తే ఓటేస్తే కరెంట్ షాక్ కొడుతుందని ఆ రోజు చెప్పాను. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పారు. ఆ రోజు ఇంకో మాట కూడా చెప్పావు. ఏం చెప్పావు? అంతకుముందు ఎన్నికలప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే తిగిలి మీద బట్టలు ఆరబెట్టుకోవాలన్నావు. అదే కరెంట్ మాట చెప్పావు. ఏమైంది? దేశమంతా ఇవాళ ఆ ఉచిత విద్యుత్ చెప్తుంది. ఇది వాస్తవం కాదా? మరి అలాగే ఇవాళ వైసీపీ పార్టీకి ఇవాళ ఓటేశారు కాబట్టే, వైసీపీ పార్టీని ఆదరించారు కాబట్టే సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం, రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లా అభివృద్ధి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కంగన కొట్టుకుని కార్యక్రమాలు చేస్తూ వికేంద్రీకరణని 3 ప్రాంతాల్లో ఇవాళ రాజధానిని కేంద్రాలుగా గుర్తించి వాటిని రాజధానిగా ప్రకటించడం జరిగింది.
నువ్వేం చేసావు? ఏమనంటే కేంద్రం జోక్యం చేసుకోవాలి అని అంటున్నావు. కోర్టులో కేసులు వేయిస్తున్నావు. ఏదో చిన్న చిన్న సాంకేతిక కారణాల్లో లోపాలు ఉంటే అవి పణంగా పెట్టుకొని నీకున్న అనుభవంతో, నీకున్న ఏదైతే మ్యానిపులేషన్ ఉన్న అనుభవంతో ఆ మ్యానిపులేషన్ ని అందులో జోడించి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ ఒక ఎన్ఆర్ఎస్ గారిగా ఇవాళ రాష్ట్రానికి దాపరించావు. ఇవాళ కేంద్రాన్ని అన్నావు. కేంద్రం ఏం చెప్పింది? ఇవాళ ఎప్పుడు కోర్టులో వేసావు. కోర్టు ఎప్పుడికి ఇప్పుడే కేంద్రం వేసిన ఎప్పుడు ఇవాళ వచ్చింది. రాజధాని అంశం హైకోర్టులో కేంద్ర అంశ అఫిడవిట్. ఇది అఫిడవిట్. రిట్ పిటిషన్ లో కేంద్రం అఫిడవిట్ వేసింది. ఏమని? 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ వేసింది. 2014లో శివరామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు, రాజధాని ఎక్కడ పెట్టాలనేపై కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజధానిగా ప్రకటించింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ సమర్పిస్తే 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ప్రకటించింది. అమరావతిని రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. అర్థమైంది కదా? జూలై 31, 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. గెజిట్ లో శాసన రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. గెజిట్ లో పరిపాలన రాజధానిగా విశాఖను పేర్కొన్నారు. గెజిట్ లో న్యాయ రాజధానిగా కర్నూలుని పేర్కొన్నారు కేంద్రం. బాబు చూసావా ఇది? బాబు చంద్రబాబు నాయుడు గారు చూడండి. ఎందుకంటే ఏదైనా సరే, ఏదైనా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి, ప్రజల తాలూకు ఆలోచనలకు లోబడి, ప్రజా శ్రేయస్సుకు లోబడి ఆ ప్రాంతాల అభివృద్ధి ఆలోచనలు పరిగణలో తీసుకొని కార్యక్రమాలు చేయాలి. నువ్వు చేసిందేంటి? నీ వ్యక్తిగత స్వార్థం కోసం, నీ దోపిడీ కోసం, నీ సామాజిక అభివృద్ధి కోసం, నీ వ్యక్తిగతంగా కోట్లాది కోట్లు వచ్చి నీ సంపాదన కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? ఎవరంటే బొత్సాజన గారు చెప్పారు ఆ రోజు. అమరావతి రాజధానిగా ఉంటారని చెప్పి అమరావతి రాజధాని ఇవ్వాల కాదని ఎవరు చెప్పారు? ఇవ్వాల శాసన రాజధానికి చెప్పాను కదా, కాదని ఎవరు చెప్పారు? విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాము, 3వ రాజధాని. లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పాము, కాదని ఎవరున్నారు? జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని చెప్పాము, కాదా? ఏంటి నీ తాలూకుది? ఇవాళ పత్రికలో చూశాను. నా ఎమ్మెల్యే, నాకు తెలుసు నువ్వు ఎమ్మెల్యేలే కాదు, నీ ఎమ్మెల్యేని, నీ ఎంపీని, నువ్వు అందరూ వదిలేస్తావు. ఎందుకంటే నీకు కావాల్సింది నీ స్వార్థం, నీ ఆస్తులు, నీ తాలూకా సమయం వరకు దానికి ఎలా సంపాదించుకోవాలి, ఏ రకంగా చేయాలి, దానికోసం ఎవరినైనా తాకట్టు పెట్టేస్తావు, ఎవరినైనా పరంగం పెట్టేస్తావు, ఎవరినైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా చంపేస్తావు. వీళ్ళ కొత్త కాదు ఇది. నీ రాజకీయ జీవితం 40 సంవత్సరాల చరిత్ర తీస్తే అందులో పుట్రగా ఉంటాయి. ఎవరైనా నీ చరిత్ర రాయిస్తే ఇవన్నీ వస్తాయి.
ఒక్క పేజీలో నీ గురించి మంచిగా రాయడానికి ఎక్కడ లేదే. 5 సంవత్సరాలు వచ్చి నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ 13 జిల్లాల్లో నేను ఈ కార్యక్రమం చేశాను, 5 సంవత్సరాల్లో ఒక మంచి కార్యక్రమం చేశానని చెప్పు. లేదు, ఈ రాష్ట్రంలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఈ వర్గానికి ఒక మంచి కార్యక్రమం చేశాను, వాళ్ళని నేను వెన్నుదన్ను ఉన్నాను అని చెప్పు. మహిళలకు కానీ, రైతులకు కానీ, లేకపోతే యువకులకు కానీ, సామాజిక పరంగా చూసినా సరే ఇంకో ఈ కులానికి కానీ, లేదు ఈ మతానికి కానీ నేను చేశానని చెప్పు. నువ్వు నేను దీన్ని పేటెంట్ అని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? గత ఎంతకు ముందు చేసిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పక్కన పెట్టు, గత 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన కార్యక్రమం చెప్పు. లేదే. పెద్ద పుట్టింగ్లో వచ్చి హైదరాబాద్ లో కూర్చొని జూముల్లో కూర్చొని అన్నా ఎవడైనా ఇంకెవడైనా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయాలు చేస్తారా చెప్పండి? నువ్వు వదులుకోక్కర్లేదు. నీ డబ్బు కోసం, నీ స్వార్థం కోసం, నీ ధన ఆర్జన కోసం నువ్వు వదులుకోక్కర్లేదు. నీ ఎమ్మెల్యేలను వదిలేస్తారు. మొన్న ప్రకటన చేశాం, గెజిట్ విడుదల చేశాం. త్వరలోనే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నాం. మిగతా కూడా చేయబోతున్నాం. అమరావతిని కూడా సైమల్టేనియస్ గా మేము డెవలప్ చేస్తాం అని చెప్పాం. చెప్పిన మర్నాడే కోర్టులోకి వెళ్ళి స్టేట్ తీసుకొచ్చి వచ్చి అంటే విశాఖపట్నంలో శంకుస్థాపన జరగకూడదు, విశాఖపట్నంలో అభివృద్ధి జరగకూడదు, కర్నూలులో ఏమీ జరగకూడదు. చర్చ ఏం చేస్తారు ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు? మీకు అసలు మీ ఆలోచన ఉందా? ఇంకెందుకైనా ఉందా చెప్పండి. రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలో నాయకులు మీకు పెద్ద పుట్టిగా మాట్లాడతారు అని. మీకు అధికారం ఉన్నప్పుడైతే మీరేం చేయలేదు. మీకు అధికారం లేదు. ఇప్పుడు లేకపోయినా ఇంకో పార్టీ వచ్చి అధికారం వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తారంటే ఏం మాట్లాడతారు మీరు? ఆయన వాళ్ళు చూస్తే నేను నా ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఏ ఆలోచన చూసుకుని ఇంకా ఆ పార్టీల్లో మీరు వచ్చి కొనసాగుతారు. మీరు మొన్న వచ్చి ఇప్పుడు అంటున్నాడు యనమల రామకృష్ణుడు, విశాఖపట్నం భూ కబ్జాలు చేస్తున్నారు. దసపల్లా భూములు ఎవడయ్యా కబ్జా చేశాడు గత ప్రభుత్వంలో? ఎవరు చేశారు గత దసపల్లా భూముల్లో? స్వయాన ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు, నీ పార్టీ కార్యాలయం అక్కడున్నదందరూ ఎవరు? పప్పు బిళ్ళ పంచిపెట్టావే ప్రభుత్వం తాగుద్ది. సుప్రీంకోర్టులో కేసు ఉంటే కేసుకు వచ్చి నేను ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఎక్స్ పార్టీ దాన్ని డెసిషన్ ఇచ్చి సిగ్గుందా మాట్లాడడానికి? ఏమైనా మీకు దోచుకు తిని విశాఖపట్నాన్ని ఇవాళ మళ్ళీ వచ్చి తగుదమ్మా అంటూ పెద్ద పెద్ద కబుర్లు పెద్ద మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. నాకు అర్థం అవుతున్న విషయం ఏంటంటే అంతసేపు అమరావతి మీకు కాదన్నామా? అమరావతి అది పరిపాలన రాజధాని నేను చెప్పాను కదా. అది శాసన రాజధాని నేను చెప్పాను కదా. మేము
దాన్ని ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతుందో మాట ప్రకారం ఆ రైతులకు వచ్చి ఆదుకుంటామని చెప్పాం కదా. ఇవాళ వరకు రైతుకి అనా పైసా కూడా బకాయి లేకుండా ఇచ్చిన దాన్ని ఇంకా అనౌన్స్మెంట్ చేస్తూ కౌలు ఇస్తూ ఆ అభివృద్ధి కోసం మొన్న నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను వెళ్ళి పరిశీలన చేసి అన్ని చేసుకొచ్చాం. చూస్తే ఆ రోజు అంత నాకు కడుపు తరుక్కుపోయిందండి. ఆ వెళ్ళడానికి కనిపెట్టి రోడ్డు ఆ కరకట్ట రోడ్డు కూడా వేయలేదు కనీసం. ఆఫ్టర్ ఆల్ అది వచ్చి 200 కోట్లు పెడితే అయిపోయిన రోడ్డుని అది డబుల్ రోడ్డు చేయకుండా చేయలే. వీళ్ళు వచ్చింటే పెద్ద పుట్టుకాగనం వచ్చి స్వర్గానికి ఎగిందిన సామెతలాగా ఈ వచ్చి పెద్ద దానికి వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలతో 5 లక్షల కోట్ల రూపాయలతో వీళ్ళు అది అభివృద్ధి చేస్తారంట. అది వచ్చి సెల్ఫ్ సస్టైన్ అంట. ఎవరు నమ్మాలి? ఎవరు నమ్ముతాడండి దీన్ని? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని మీద ఎంత నేను చెప్తున్న అబద్ధమా? 100 సార్లు చెప్పారు, ఒకసారి కాదు 100 సార్లు చెప్పారు. ఇదిగో అంకీలు అందులో 348 కోట్లు ఓన్లీ ఆర్టికల్కే వాళ్ళకి వచ్చి కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి నువ్వు కన్సల్టెంట్కి వచ్చి 348 కోట్లు ఫీజు ఇచ్చేందులోను ఏంటిది? ఈ దోపిడీ. మళ్ళీ ఇవాళ వచ్చి చదువుదమ్మాలంటూ నువ్వు రాజీనామా చేసి మేమెందుకు రాజీనామా చేస్తామయ్యా? నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా నీకు శత్రుత్వం చూస్తుంటే నిజంగా నీకు నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు చెప్పిన మాటని ప్రజలు వస్తే నీ చెప్పిన మాటని నమ్ముతాను అనుకుంటే చెయ్యి, రా ప్రజల ముందుకు రా. గత చరిత్ర చూసుకుంటే నాయకులు మా పెద్దలందరూ అలాంటి కార్యక్రమాలు చేశారు. ఈయనంటే ఛాలెంజ్ చేశాడు 48 గంటలు. మేము వచ్చి తోక ముడిచామంట, మేము పారిపోమంట, ఇది వచ్చి పెద్ద పుల్ అంట, మేము వచ్చి బిల్లు అంట. ఏం మాటలు ఇవి? పనికి మాల మాటలు నీ విను. దానికి వచ్చి గంటకి చర్చలు, ఇంకా దానికి మీద వచ్చి వివరణలు ఇవి ఇంకా పనికి మాల వివరణలు పనికి మాల చర్చలు పెట్టుకొని ఏం ముద్రించామని ఆ రోజు చెప్పారంటారు. ఎస్, ఎందుకు చెప్పాను? కడుపు బాధతో చెప్పాను. 5 సంవత్సరాల అద్భుతమైన అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎంతో అద్భుతంగా తయారవలసిన అవకాశాన్ని దాని అందరూ శ్మశానంలో తయారు చేసి ఇంకేడయ్యా వచ్చి చూస్తాడు, ఏం చూడడానికి వస్తాడు అతనా అని చెప్పాను. ఎస్, ఇవాటిగా మాట మాకు అంటూ ఉన్నాను. నేను అనలే. సందర్భం ఏం సందర్భం? అది ఏం చేశావు నువ్వు అక్కడ? ఎందుకు కేంద్రం ఎప్పుడు ఇచ్చింది? శివరామకృష్ణ కమిటీ మీరు వేసాం, కానీ రాష్ట్రం వచ్చి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. ఆనాటి రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం మాకు దాంట్లో భాగస్వామ్యం లేదని ఎందుకు చెప్పింది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పటికైనా మైండ్ సెట్ మారుతుందా చంద్రబాబు నాయుడు అనుకోకి? పార్టీ పోయినా పర్వాలేదు, ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఎంపీలు పోయినా పర్వాలేదు, ఎవరు పోయినా పర్వాలేదు, కానీ ఆయనకు మాత్రం ఆయన సమాజం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆయన సమాజ వర్గం మాత్రం ఆయన మాత్రం బాగా వాళ్ళు ఎక్కడ బిరామీలందరూ బాగుపడాలి. వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం, వాళ్ళ కోసం ప్రజలు వచ్చి మనల్ని ఎన్నుకున్నారు. ఏంటిది? ప్రజాస్వామ్యంలో 10 మందికి అవకాశం కల్పించే ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నం ప్రజలు, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ అసత్వం చెందిన రాయలసీమకి ఇకనైనా సరే మాకు కూడా ఈ ఫలాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఎంతెందుకు విజయవాడ, గుంటూరులో
నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ చూసుకుంటా అక్కడ ఏ రకంగా ఉందండి. ఇవాళ విజయవాడ గుంటూరులో వెళ్ళండి, ఏ రకంగా ఉంది చూడండి. అక్కడ ఏ రకంగా తయారయ్యేవో ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు. ప్రభుత్వం అంటే 13 జిల్లాలు, ప్రభుత్వం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల మంది లేదా 6 కోట్ల మంది, ఎంతమంది ఉంటే ప్రజలు ఆ సంఖ్య ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్కరో ఏ ఇద్దరో ఏ ఒక సమాజ వర్గం కాదు ప్రభుత్వం అంటే. ఇవాళ మొత్తం తగడు పెట్టి తయారైపోయాడు. ఇవాళ చూస్తే నేను ఈనాడు పేపర్ ఉదయాన్నే ఈనాడు పేపర్ చూసి ఆంధ్రజ్యోతి చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి భాష ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఆయన ఏమనుకున్నాడు, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ అక్కర్లేదా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరూ అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఈ 4 జిల్లాలు ఈ రాష్ట్ర మ్యాప్ లో లేవా ఏంటి? లేదు అంటే ఆ రాయలసీమ 4 జిల్లాలు ఈ మ్యాప్లో లేవా అంటే రాష్ట్రంగానే ఇది అనుకుంటే ఒక్క అమరావతి 29 గ్రామాలే అనుకుంటున్నాడు ఆయన. ఏ రకంగా? అలాగే సమయం పాటిస్తున్నాం, చూద్దాం 3 రోజులు పెట్టి పత్రికలు టీవీలు చూస్తున్నాం, అలాగా పరిశీలిస్తుంటే అసలు ఏమిటి అర్థం అవట్లే. ఏదో పిచ్చి పిలిపోయి ఏదో ఆయన ఏదో ఘన సాధించట్టు ఎవడో పార్పింక రేపు ఎల్లుండి వచ్చి ఏం చెప్తావు, రేపు ఎల్లుండి వచ్చి ఏం చెప్తావు, ఏముంది చెప్పడానికి నీ దగ్గర? ఏం ఉద్ధరించామని, ఏం సాధించామని ఏం చెప్తావు? చేసినవన్నీ కూడా తప్పు పనులు చేసి 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి పోయి, ఇంతకు ముందు కూడా చెప్పాను, ఆయన చెప్పడం కాదు నేను చెప్తున్నా, మేము పదే చెప్పి మళ్ళీ చెప్తున్నాం. రాష్ట్ర విభజన కంటే చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన సాగించిన పాలన, ఆయన పనితీరు, తీసుకునే విధానాలు ఈ రాష్ట్రం తాలూకు అభివృద్ధికి అగాధమైపోయినాయి. ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాయి ఈ రాష్ట్రాన్ని. ఆయన చేసిన తీరు ఇది ఇవాళ కాదు చెప్తుంది, ఇంతకు ముందు కూడా చెప్పాం. సమాఖ్యాంధ్ర ఉద్యమం జరిగింది, రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో నేను ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాను. కేంద్రం వచ్చి పిలిచింది, ఏం దీని మీద మీ నిర్ణయం జరిగింది, అంత సున్నితమైన అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పుడు ధైర్యంగా ఆ సమావేశానికి వెళ్ళి ఎస్ ఇది నా రాష్ట్రం, నా సొంతం రాష్ట్రం విభజించడానికి వీల్లేదని ఎందుకు చెప్పలేకపోయాం? ఎందుకు చెప్పలేదు? మా నెలలో సమైక్య అని చెప్పి ఎందుకు చెప్పలేదు? చెప్పి అడుగుతున్నాను. నేను ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి అంశంలో కూడా ఉన్నాను. కడుపు తరుక్కుపోయింది. ఇంకా నీ తాలూకా సాక్ష్యాలకి బతుకున్నారు, ఇంకా రోస ఇలాంటి మా వ్యక్తులు ఇంకా బతుకున్నారు. ఏం జరిగాయో అంతర్మతంగా మాకు తెలుసు. నువ్వు చేసిన నీచమైన కుటుంబమైన చర్యలకి, తీసుకున్న నిర్ణయాలకి, నువ్వు ఇచ్చిన లేఖలకి ఈ రాష్ట్రంలో ఏం జరిగే పరిణామాలు మాకు తెలుసు. ఎవరు ఇంకా లేదు. తప్పుడు పనులు చేసిన పనులు చేసి నీ రాజకీయ స్వార్థం కోసం, స్వలాభం కోసం పెద్ద పెద్ద మాటలు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ మళ్ళీ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ఇవాళంతా మళ్ళీ ఆ గతాన్ని మళ్ళీ జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. ఇవాళ ఈయన ఉద్ధరించిన దానికి ఆ రోజు కమిటీ వేసి మాది రాష్ట్ర విభజన మా తాలూకా సిద్ధాంతం, మా పాలిట్ బ్యూరో చెప్పింది చెప్పి ఎర్రనాయుడు గారితో లెటర్ పంపలేదు. ఎర్రనాయుడు గారి అధ్యక్షుని కమిటీ వేసి చెప్పలేదా మీరు? లేదు డిసెంబర్ 7వ తారీఖు నాడు రోసయ్య గారి అధ్యక్షున కేంద్రం వచ్చి సమావేశం పెట్టమంటే పెడితే ఎందుకు నువ్వు నీ అందరికీ ఎందుకు రాలేదు ప్రతిపక్ష నాయకుడిగా? నీ తాలూకా తాపేదారులు అశోక్ గజరాజ్ని లేకపోతే నాగం జనార్దన్ రెడ్డిని లేదా చనిపోయిన ముద్దుకృష్ణాన్ని పంపించి ఏం చెప్పావు? రాష్ట్ర విభజన మా చేయమని చెప్పని ఆ రోజు చెప్పలేదు. నువ్వు అక్కడ అసెంబ్లీలో తీర్మానం పెట్టమని ఈ 3 నాయకులు వాదించలేదా ఆ సమావేశంలో? ఆ సమావేశంలో నేను లేదా? ఏంటిది?
తర్వాత కేంద్ర హోంశాఖ వచ్చి మళ్ళీ పిలిచి మళ్ళీ సమావేశం పెట్టి మళ్ళీ ఆఖరిగా మీ నిర్ణయం చెప్పమంటే మేము పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం, ఇదే మాది అంతిమ నిర్ణయం చెప్పిన మాట వాస్తవం కాదా? ఏం రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా నువ్వు? నీ నోటు తమాయింపుండి నీ నోటు మాటలు మాట్లాడితే అంటే అదే అనుకుని అందులో మరిచిపోతారు అనుకున్నావా? ఏంటిది? ఇవాళ వచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మా పార్టీ విధానం వికేంద్రీకరణ. ఆ నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుమ్మం ముంగటిగా పరిపాలన రావాలని గ్రామ స్థాయి నుంచి ఇవాళ ప్రక్షాళన చేసుకుంటూ వ్యవస్థని పునరుద్ధరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ వచ్చి వాలంటరీ వ్యవస్థ విలేజ్ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చాం, రేపు జిల్లాలో చేయబోతున్నాం. ఉన్న 13 జిల్లాలని 23, 25, 26 భౌగోళికంగా అధ్యక్షులు వేసి వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారం సాంకేతికపరంగా ఇబ్బందులు లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం చేయబోతున్నారు. అందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణ గురించి 3 రాజధానులు చేసి ఒకదే లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకదే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒకదే వచ్చి జ్యుడిషియల్ క్యాపిటల్ అని నిర్ణయించి 3 ప్రాంతాలకి 3 పూర్వం ప్రజల తాలూకా అభ్యంతంగా చేస్తున్నారు. చేస్తుంటే ఏంటి చూస్తుంటే అంటే నీకు 29 గ్రామాలను నీ సామాజిక ప్రజలు తప్ప మరి మేము ఎవరు అక్కలు ఇక్కడ ప్రజలు కాదనుకుంటున్నావు నువ్వు? అంటే రేపు ఉదయం రండి రేపు వస్తానంటే ఏం అలా అంత నమ్మకం ఉంటే నీ మీద నమ్మకం ఉంటే చేయి, ప్రయత్నం చేయి. ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి ప్రయత్నాలు చేస్తారు? వాళ్ళకున్న పదవులు ఉంటే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఎన్నుకుంటారు. జరిగాయి కదా, పూర్వం జరిగాయి కదా అలాంటి పరిణామాల్లో. తెలుసు కదా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు వచ్చి ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అందరినీ రాజీనామా చేయించి ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళాడో చూసాం కదా. నువ్వు చూస్తాం, మేము చూస్తాం. ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక మాట మీద ఇగో ఇది నా తాలూకా మాట, ఇది నా విధానం, ఇది నా బాట అని చెప్పి వెళ్ళాడు కదా. వెళ్ళు. సిగ్గుపోతారు ఎవరైనా సరే ఈ మాట మాట్లాడుతూ చూస్తుంటే. చచ్చ ఫైనల్ చూస్తుంటే ఏమనుందని ఎంతసేపు ఆయన కొడుకు, ఆయన ఆస్తి, ఆయన ప్రాపర్టీస్, దాని మీద వచ్చి వాల్యూ యాడ్ అవ్వాలి, పెరిగిపోవాలి, ఆయన బినామీలు బాగోవాలి. ఇవి తప్ప ఇంకొక వ్యాపకమే లేదు. దానికి వచ్చి తానా ఒకరితో బయలుదేరుతారు. కన్స్ట్రక్టివ్ లేదు, మాటలు లేదు, భాష లేదు. ఇష్టారాజ్యంగా బలగగా వాళ్ళ నోటికి ఏది మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడతారు. ఏ రకంగా తయారైందంటే మళ్ళీ చెప్తున్నాం, దయచేసి రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యంతరం ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఉన్న 5 కోట్ల మంది మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందాలని, సంక్షేమ ఫలాలు అందాలని, ఏ ఒక్కరు కూడా ఏ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, పర్వాలేదు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా మామ ఉన్నాడు అనుకునే ఒక స్థైర్యంగా బతికే విధంగా ఉండాలని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. పూర్తిగా ఇలాంటి మోసగారి మాటల్ని, ఇలాంటి వీధి నాటకాలని, ఇలాంటి క్షుద్ర రాజకీయాలని, నీచమైన ఆలోచన చేస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అడ్డుకోలాంటి మా చెప్తున్న మాటలకి పెట్టండి.
దయచేసి ఆ పత్రికలు ఆ టీవీలు గంట ఉతకున్నప్పుడు మరి ఎలా సహిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజలంతా తెలియట్లేదు. కానీ ఆ సహిస్తున్న కొద్దిమంది కూడా దయచేసి విస్తరించండి. ఆ వచ్చినప్పుడు ఛానల్ మార్చుకుని ఇంకో ఛానల్ చూడండి. హాయిగా మీ ఉల్లాసంగా ఉంటుంది. హాయిగా ఏ కామెడీ ఛానల్ చూసుకుని దాని మీద బెటర్. కొద్దిగా మనకు ఆరోగ్యం కూడా ఈ కరోనా టైంలో నుంచి బాగుంటుందని చెప్పి కోరుతున్నాను. అదే కదా చెప్పాను బాబు. ఇప్పుడు నేను చెప్పింది అదే. కేంద్ర హోంశాఖ హైకోర్టుకి రాజధాని ఇది ఇప్పుడు నేను చదివినవి అవే నీకు చెప్పినవన్నీ కూడా. నేను చదివింది అదే బాబు. రాజధాని రిట్ పిటిషన్ 2016 కేంద్రంగా 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్రం 2014 శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. రాజధాని ఎక్కడ పెట్టడానిపై కమిటీ పరిశీలన జరిపింది. ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది. అమరావతి రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు. అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికని పెడచెవిని పెట్టింది, బొట్టులో తోసి బొట్టులో పడేసింది అనడానికి అర్థమే. సొంతంగా వేసిన నాలాంటి మంత్రి నారాయణతో వేసిన కమిటీతో చేసిన ఆ ప్రయోగం వాళ్ళ స్వార్థం కోసం, సొంతం కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడే కోసం చేస్తుంది. కాబట్టి జూలై 31, 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది. పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజిట్ విడుదల చేసింది. గెజిట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి. కేంద్రం 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజిట్ పేర్కొంది. కేంద్రం గెజిట్ లో శాసనసభ రాజధాని అమరావతిని పేర్కొన్నారు. కేంద్రం గెజిట్ లో పరిపాలన రాజధాని విషయాన్ని పేర్కొన్నారు. కేంద్రం గెజిట్ లో న్యాయ రాజధానిగా కర్నూలు పేర్కొన్నారు. అంటే అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తాలూకు పరిధిలో ఉంది. ఇది తప్ప కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు. ఆనాడు చేసింది అది, దానికే కేంద్రంతో సంబంధం లేదు. ఈనాడు చేసింది కేంద్రం సంబంధం లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకున్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం. అవునా కదా? మరి ఇంకేంటి జగచ్చు పని ఈయన వచ్చి ఊరిక ఆపు సోపాలు పెట్టి అది చెప్పి పీపీఎల్కి వచ్చి పెట్టారు. పీపీఎల్కి మరి మన గుజరాత్ ప్రభుత్వం కూడా పీపీఎల్ వెనక్కి తీసుకుంది కదా. నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా తాకట్లు పెట్టేస్తే, నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా రాష్ట్రాన్ని రమ్మేస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని ఆచరించాలని ఎలాగా? ఈ ధర్మ నీకు అధికారం ఇచ్చారని చెప్పిన అడ్డుగోలు కార్యక్రమాలు చేస్తే మంచి చేస్తే ఎవరు రక్షిస్తాం, దాన్ని కొనసాగిస్తాం. ఎస్ పర్వాలేదు, మంచి కార్యక్రమాన్ని. తప్పుడు పనులు చేసి, దోపిడీ కార్యక్రమాలు చేసి నేను చేశాను కాబట్టి నువ్వు దాన్ని అమలుంచాలంటే నీ విధానం ఇది, మా విధానం మాది, ఎందుకు అనుభవిస్తాం? అర్థం దేనికోసం? విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి అవ్వక్కలేద్దా? లేకపోతే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి అక్కలేద్దా? లేదు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి అవ్వక్కలేద్దా? వాటి కార్యక్రమాలు రావక్కలేద్దా? రావాలి. అందుకే ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు కావాల్సింది అంటే ఆయన ఎమ్మెల్యేలు ఏమైనా పర్వాలేదు, ఆయన ఎంపీలు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన రాజకీయంగా ఉన్న పాపం ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. కానీ ఆయన కొడుకు, ఆయన ఆస్తులు, ఆయన తాలూకా తాబేదారులు, దానికి సంబంధించిన ఆ కొద్దిపాటి ఆ సామాజిక వర్గం మాత్రం చల్లగా ఉండాలి, ఆ ఆస్తులు పెంచుకోవాలి, ఆ దోపిడీ చేసుకోవాలి, మొత్తం దోచేయాలి. అది మాత్రం ఆయనకు కావాలి. ఓకేనా? ఎన్నికల టైంలో జగన్ ఇల్లు కట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సార్ మీరు ఒక ఆలోచన చేయండి. మీరు విలేకరి, దయచేసి మీకు పోస్టింగ్ న్యాయంగా ఏమవుద్ది?
ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా పోస్టింగ్ అయినప్పటికీ కూడా మీరు ఏం చేస్తారు? నేను ఇక్కడే ఒక దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడే 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ అక్కడ ముందు ఇల్లు అద్దెకి తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాంటిది రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నప్పుడు, ఒక శాసనసభ్యుడిగా ఆయన ఎన్నికైనప్పుడు రాష్ట్ర రాజధానిలోంచి ఇల్లు ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో ఇల్లు ఉండాలని కోరుకోవడం తప్పు కాదు కదా పెట్టుకోవడం. ఇది చంద్రబాబు నాయుడికి ఎవరైనా నమ్ముతారండి? ఈ వార్డుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో అని ఆవిడ నీకు చెప్పారు వచ్చి చూడు. అదే అంటున్నాను, ఆ వీడియో చెప్పి మొత్తం చూపెట్టు. అంతేగాని మొదటి ముక్క వెనక ముక్క చూపెట్టుకో, మొత్తం చూపెట్టు. అప్పుడు దాంట్లో అర్థం తెలుస్తుంది నీకు. ఇందాక ఏం చెప్పాను నీకు? మొదటి ముక్క వెనక ముక్క చెప్పమని లేదు నీకు, మొత్తం చూపెట్టు. మొత్తం తీసుకురా, ఇది మీ మేందుమని అడిగి తీసుకురా, చూపెట్టు, మొత్తం చూపెట్టు. అప్పుడు తెలుస్తుంది. అంతేగాని మొదటి ముక్క వెనక ముక్క చూపెట్టి నువ్వు చంద్రబాబు మాట్లాడి నేనేం చెప్తాను ఇక్కడ? మరి అదే బాబు, నువ్వు అలాంటప్పుడు నువ్వు నన్ను ఈసారి దయచేసి నేను అపార్థం చేసుకోవద్దు. ఒకవేళ నేను అడుగుతున్నప్పుడు మీరు మొత్తం చూపెట్టి అడగని నేను చెప్తాను, చెప్పకపోతే తప్పు. అంతేగాని ఇది ఈ మాట అన్నాడంటే వెనకో మాట్లాడేది ముందో మాట్లాడుతుంది, దానికి దీనికి కరెంట్ పెట్టి కుదరదు. రాజధాని ఇప్పుడు ఉంది అక్కడ రాజధాని, చంద్ర రాజధాని అక్కడే ఉంది లేదా కాదా చెప్పండి? అది అంతర్భాగం. మా ఈ రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు కూడా ఈ రాష్ట్రం అంతర్భాగం. దాని అభివృద్ధి కూడా మాకు కావాలి. ఆ ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో పౌరులు, వారికి సర్వ హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వాళ్ళ శ్రేయస్సు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ ప్రాంత అభివృద్ధి కూడా మా బాధ్యత. ఎస్, ఈ మాట ఎప్పుడైనా చంద్రబాబు నీకు చెప్పగలుగుతున్నాడా? ఎందుకు చెప్పట్లేదు? ఉత్తరాంధ్ర గురించి కానీ రాయలసీమ జిల్లాల గురించి మాట్లాడుతున్నా, ఆ మాట ఎందుకు మాట్లాడలేదు అంటాను. ఆ మాట ఎందుకు ఎందుకు అడగట్లేదు? మీ టీవీని, ఈటీవీ కానీ మీ ఏబిఎన్ కానీ ఏమయ్యా అది కావాలవుతారు ఎందుకు అడగట్లేదు చంద్రబాబు నాయుడిని? ఏమవుతుంది? నోటు పెరగట్లేదా? ఏం మీ మనుషులం కాదా? మేము ట్యాక్స్ కట్టట్లేదా? మీ భారతదేశ ప్రజలం కాదా? మాకు ప్రాథమిక హక్కులు లేవా? మీ ఓటే లేదా? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఇది వినపడలేదు ఒకసారి. చంద్రబాబు నాయుడు విభేదించి వస్తే కాదు, మా పార్టీ సిద్ధాంతాల పట్ల, మా పార్టీ విధానాల పట్ల, మా పరిపాలన పట్ల ఎవరైనా నమ్ముకుంటే ఓకే వెల్కమ్. పార్టీ విధానం పట్ల అది ఓకే వెల్కమ్. అందుకే చంద్రబాబు నాయుడికి అతనికి ఏదో తగు వచ్చిందని, లేదా వాళ్ళిద్దరికి ఆ ఓటాలు నప్పలేదని, లేదా పంపకాలు అవ్వలేదని అనుకుంటే మేము దాని బాధ్యతలుగా మా నాయకత్వం పట్ల, మా నాయకుడి నాయకత్వం పట్ల, మా పార్టీ విధానం పట్ల, మా పరిపాలన విధానం పట్ల మా పార్టీలోకి వస్తారంటే తప్పకుండా పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తే తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది. మోస్ట్ వెల్కమ్. దాంట్లో ఏం భేదం లేదు. అతనితో నప్పలేదని మేమేంటి, మాకెందుకు అలాంటి సరుకులు? చెప్పాను మొన్న భూమి పోతే ఉంటుందని చెప్పి డేట్ చెప్దాం అనుకున్నాను. ఈలోపు చంద్రబాబు నాయుడు స్వతంత్ర రాజకీయ నాయకులు ఏ రకంగా వెళ్ళారో, కోర్టుకెళ్ళి ఏ రకంగా ఎలాంటి సాంకేతికపరమైన అంశాలు తీసుకొచ్చి తెస్తా చూశాం కదా. మొన్న ఆ రోజు జరిగినప్పుడు చెప్పాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. త్వరలోనే అన్నా శంకుస్థాపన చేద్దామని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఆ మాటని నేను చెప్పాను. జాప్యం అవ్వకూడదని కోరుకుంటున్నాను. రాష్ట్ర పౌరులుగా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టిన వాసిగా నా అభిమతం, నా కోరిక
ఒక్క క్షణం కూడా జాప్యం అవ్వకూడదని కోరుకున్నాం. కానీ పూర్తిగా న్యాయస్థానంలో ఉన్న పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఏవైతే సాంకేతికమైన అంశాలు ఏవైనా వాళ్ళు పెట్టుకొని తీసుకొచ్చి ఒకటి అవి కూడా అధిగమిస్తాం. తప్పకుండా ఆఖరి అంతిమంగా విజయం గెలుస్తాను కూడా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ప్రజల విజేతలు, అంతేగాని శుద్ధ నాయకులు ఆలోచన చేస్తున్న ఇలాంటి నాయకులు ఇప్పుడు విజయం సాధించరు. ఐదు ఏ రైతులు వాళ్ళకేం మరి నిన్న కౌలు ఇచ్చారు 190 కోట్లు నిన్న ఇచ్చారు బాబు. ఏదమ్మా ఇవ్వాలే టవర్లెక్కి ఆందోళన చేశారా? టవర్లెక్కి ఎక్కడ ఆందోళన చేశారు? ఏ టవర్లు ఎక్కారు నాకు తెలియదు. ఏ టవర్ నిజంగా ఐఎమ్ నాట్ జోకింగ్. నేను నాకు విషయం తెలియదని నేను అంటాను. నాకు తెలియదండి. మీ టీవీ ఏమో మీ టీవీలు కానీ తీసుకెళ్లి చూపెట్టాడు, వాళ్ళు తీసుకెళ్లి ఎక్కించి టీవీ తీసి పంపించాలని చేసుకుంటాడు. నాకు తెలియదు. నాకైతే దయచేసి ఐఎమ్ నాట్ జోక్ చేయట్లేదు, నేను అపస్యం చేయట్లేదు. నేను ఉద్యమాలు వచ్చి నేను అపసించే వాడిని కాదు. కానీ నా దృష్టిలో లేదు. శ్రీనివాసరావు గారు మా పార్టీ ఎప్పుడు ఆయన కావాలని కోరుకుంటుందో ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీని వద్దని కోరుకుంటాడు. అప్పుడు అది కూడా ఇదే కదా. అలా అది కూడా ఎంత అన్యాయం అండి. రాష్ట్రంలో ఎవడైనా ఒక మంచి పని చేస్తే 10 మంది వచ్చి జరగాలని కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఆయన తాలూకు అనుచరులు ఆ పని జరగకూడదు. పేదవాడికి బెల్లపాట ఇస్తారంటే అది జరగకూడదని కోరుకొని కోర్టుకు వెళ్తే ఇంకేం అనుకోరండి. ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు రాష్ట్రంలో చూడలే. అప్పుడు ఒకసారి ఎర్రనాయుడు బతుకున్నప్పుడు పునాదుల్లోనే ఎన్ఆర్జీఎస్ నుంచి పునాదులు వేస్తుంటే పునాదులకు వచ్చి ఎన్ఆర్జీఎస్ డబ్బులు 2,000 రూపాయలు ఇస్తే అది ఇవ్వకూడదు నా రోజు కేంద్రాన్ని పెట్టి ఆపించారు, పిటిషన్ పెట్టి. మళ్ళీ ఇప్పుడు అంటే వీరు పుట్టుకతో వచ్చింది అంతా కూడా పుట్టుకతో వచ్చిన పుట్టుకలు పోదన్న సామెతలాగా అప్పటి నుంచి బుద్ధినివ్వే. పేదవాడికి ఏదైనా సాయం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ కడుపుమంట, వాళ్ళకి ఒక బాధ, వాళ్ళకి మంచి జరగకూడదు, ఏమి జరగకూడదు. ఉచిత ఇస్తామంటే రాశాడు. ఏం చెప్పారు? తిగిలం పట్ల అరుస్తున్నారు. ఎంత స్టేట్మెంట్ అండి ఇది. కరెంట్ షాక్ కొడుతు కరెంటు ఉండదు మరి అన్నారు. ఇప్పుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ నైజం అది. దగా, మోసం, మాయ, మ్యానిపులేషన్ ఇవే ఆ తాలూకు 5-6 ఉన్నాయి. ఎవరో మాకు ఇచ్చారు. విశాఖపట్నం కాంప్రహెన్సివ్ గా అభివృద్ధి చేయాలని ఆలోచన. ఈ సిటీని మేటి సిటీగా భారతదేశంలోనే ఒక మేటి సిటీగా, అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా పుట్టిగానే ఇందాక చెప్పినట్టు స్వర్గానికి ఎగిందని ప్రపంచంలో మేటి సిటీగా కాదు, భారతదేశంలో అత్యున్నతమైన పట్టణంగా విశాఖపట్నాన్ని ఇప్పటికే ఉంది. ఇంకా తయారు చేయాలి. అన్నీ మామూలుగా మన అందరికీ తెలిసినైతే ఎయిర్పోర్టు, మెట్రో, టౌన్ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్, సిటీ ఎలివేషన్, టౌన్షిప్లు అవన్నీ వస్తాయి. అవి కాకుండా ఇంకా అవసరమైన రిక్రియేషన్స్ అవి కాంప్రహెన్సివ్ గా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డెవలప్ అయినట్టు సిటీ 4 మూలల అభివృద్ధి చెందేటట్లు, అటు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, బాంబే కానీ, ఢిల్లీ కానీ చూస్తే అమ్మ విశాఖపట్నం కూడా చూడాలి అనే ఆలోచన వచ్చేటట్లు. ఇదమ్మా నీకు
నాకు తెలుగుడుతున్నాను శ్రీనివాసు, నువ్వు టీవీ నేను నీకు మన ఈయన ఈటీవీకిను ఈనాడుకిను ఏబిఎన్ కంటే అలాంటి సందేహాలు ఇక్కడ 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 ఏది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాకూడదని మీకు కూడా ఉందేంటి? మరి ఇంకా ఆ దృష్టిలో పెట్టుకుని చెప్పా అంతేగా చేసాం, కాంప్రమైజ్ ప్లాన్ పిలుస్తున్నాం. మరి దాని దృష్టిలో పెట్టుకునే కదా శ్రీనివాసు, అయితే దాని దృష్టిలో పెట్టుకునే కదా, దాని దృష్టిలో పెట్టుకునే గత 5 సంవత్సరాలుగా గతంలో దీని అలసత్వం చెందిన విశాఖపట్నానికి ఒక వైభవం తేవాలని. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఇది కూడా ఏదో వదిలేసిన ప్రాంతం కాదు, ఇది అభివృద్ధి చెందిన ప్రాంతం, రాష్ట్రంలో ఒక అంతర్భాగమని అని చెప్పుకోవడానికి కావలసిన ఏర్పాట్లను చేయడానికి వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దాంట్లో భాగంగానే నువ్వు చెప్పిన దానికోసం ఒక కాంప్రహెన్సివ్ గా ఒక డెవలప్మెంట్ ప్లాన్ కోసం వచ్చి కన్సల్టేషన్ కోసం ఒక కన్సల్టెంట్ కోసం పిలిచామన్నమాట. మేబీ అటు విశాఖపట్నం, అటు విద్యానగరం, ఇటు అనకాపల్లి ఇవన్నీ కూడా మరి సుందరంగా ఇది మెయిన్ సిటీ ఇక్కడ ఉంటే అటుపక్క అది అటుపక్క ఇది అవన్నిటి కూడా అభివృద్ధి చెందాలంటే మా తాలూకా తాపత్రయం. ఎస్, వాట్ ఈస్ సెట్ కరెక్ట్. ఏది వినబడలే మున్సిపల్ నువ్వు రమేష్ కుమార్ అడిగి, రమేష్ కుమార్ ప్రభుత్వం అడిగితే అప్పుడు ప్రభుత్వం దానికి ఇష్యూ చెప్తుంది. నన్ను అడిగితే మళ్ళీ నేనేం చెప్తాను? ఏమన్నా అంటే మళ్ళీ మీరు ఏదో మాట్లాడారండి, ఎలక్షన్ కమిషన్ మేము మీకు ఇష్టం లేదండి. మాకు ఎందుకు ఇష్టం ఉండదండి? ఆయన ప్రభుత్వంతో సంప్రదింపు చేసి ఏ పని చేసినా మేము వెల్కమ్ చెప్తాం. ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఏదైనా అధికార పార్టీ పక్కన పెట్టి అనధికార పార్టీతో లాలుజులు పడితేనే మాకు అభ్యంతరం తప్ప ప్రజలతో ఎన్నుకోబడిన వాడుతో ఏ కార్యక్రమం చేసినా మేము ఎందుకు వద్దంటాం? మేము వద్దానమే. ఓకేనా? బాయ్, సీ యూ. Hi, this is Trisha. I'm Radhika Apte. వస్తాను కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.